ఇట్లాంటి వాళ్ళు ఉంటున్నారు కదా సార్, ఉంటారు కదా పేమెంట్. నాలాంటి వాళ్ళు ఉన్నాడు కాబట్టి నేను 4 మెతుకులు లోపలికి వచ్చినాయి, నీకు అర్థమైందా? లేదంటే నువ్వు బస్తులో పడుకుంటాడు. వేస్ట్ గాళ్ళు ఉంటారు కదా సార్, దానికోసం. నీకంటే పెద్ద వేస్ట్ గాడు ఎవరు లేడులే ప్రపంచంలో, ఇండియాలో ఎస్పెషల్లీ ఇండియాలో ఎవరు లేడు. కదా సోది మాటలు మాట్లాడు. వేస్ట్ గాలో లిస్ట్ పెడితే ఫస్ట్ వస్తావు మళ్ళా, టాప్ చేస్తావు మళ్ళా. అదే సార్ మీరే సార్. వేస్ట్ గాలో లిస్ట్ పెడితే టాప్ చేస్తావు అంటున్నావు, ఫస్ట్ ర్యాంక్ నీకే వస్తుంది. కొంతమంది చేత కాకుండా ఉంటారు కదా తిరిగే వాళ్ళు. ఆహా, నువ్వు పెద్ద సైంటిస్ట్ పని చేస్తున్నావు వీడు వచ్చి, అంతేనా? డబ్బులు వాడుకొని తింటా ఉంటారు కదా, దేనికి పనికి రాకుండా. నువ్వు సైంటిస్ట్ పని చేస్తున్నావు అంతేనా అంటున్నా. అదే సార్ కొంతమంది ఉంటారు కదా వాళ్ళ గురించి. కొంత గురించి నాకేందుకు చెప్తున్నావు? నువ్వు పోయి మీ డాడీకి చెప్పు, నాకేం పని లేదని చెప్పి నీ స్టోరీ నాకు చెప్తున్నావా? సబ్జెక్ట్ మ్యాటర్ ఏమో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ కట్ రవి ఛానల్కి. ఇక్కడ కస్టమర్ని ఏజెంట్ హ్యూమిలేట్ చేయడానికి ట్రై చేశాడు. సో ఏ విధంగా హ్యాండిల్ చేశానో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోని వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మీరు కూడా లోన్ రికవరీ ఏజెంట్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారా? సో లోన్ సెటిల్మెంట్ కోసం కానీ సపోర్ట్ కోసం కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. నంబర్ వచ్చేసి ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో వాట్సాప్లో మీరు కనెక్ట్ అవ్వచ్చు. సార్ మేము ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నుంచి కాల్ చేస్తాం సార్. గుడ్ మార్నింగ్. 1 గంటలకు గుడ్ మార్నింగ్ మేడం? గుడ్ ఆఫ్టర్నూన్ కదా ఇప్పుడు? సారీ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పేయండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఏమైంది సార్? పేమెంట్ ఏమైందంటే టైం పడుతుంది మేడం, ఫండ్ ఇష్యూ ఉంది నాకు. ఇంకా ఎంత రోజు సార్ టైం కావాలా మీకు? బిల్ డేట్ క్రాస్ అయింది కదా. ఇంకొక ఆల్మోస్ట్ 2-3 మంత్స్ కావాలి మేడం నాకు. ఇంకా ఎంత టైం కావాలా? 2-3 మంత్స్. 2-3 మంత్స్ అంతా మీకు టైం లేదు సార్. ఎందుకు మేడం? ఎందుకంటే మీకు 2-3 మంత్స్ ఆల్రెడీ 3 మంత్స్ పెండింగ్ ఉంది సార్. కానీ నాకు ఫండ్ ఇష్యూ ఉంది కదా మేడం. ఏంటి సార్? ఫండ్ ఇష్యూ ఉంది కదా, అమౌంట్ ప్రాబ్లం ఉంది కదా. అది అర్థం అవుతుంది సార్ మీకు అమౌంట్ ప్రాబ్లం ఉంది అనేసి, బట్ కరెక్ట్ డ్యూ డేట్ లో కరెక్ట్ పేమెంట్ చేయాలని మీకు తెలుసు కదా. ఏం అర్థమైంది మేడం? ఇంకా మరి అర్థమైతే అడగొద్దు కదా. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు పేమెంట్ ఇంకా మీకు 2 మంత్స్ టైం కావాలనా? అంటే మీకు అర్థం కాలేదు మేడం, అట్లా మాట్లాడుతుర్రు. ఒక్క నిమిషం ఆగండి సార్. ఎందుకు మేడం? నమస్తే సార్. నమస్తే. కార్డ్ పేమెంట్ ఏమైంది సార్? ఇంకా చేయలేదు. ఫండ్ ఇష్యూ ఉంది సార్ నాకు. ఏమైంది సార్? అమౌంట్ ప్రాబ్లం ఉంది. అమౌంట్ ప్రాబ్లం ఉందా? సార్. ఎప్పటి నుంచి సార్? గత 5-6 నెలల నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా సార్. ఓకే సార్, అది ప్రాబ్లం ఉంది. బయట ఎక్కడన్నా పేమెంట్ అరేంజ్ చేసి పే చేయాలి కదా, పేమెంట్ ఏమో పెండింగ్ పెట్టి అదే ప్రాబ్లం. బయట ఎవరు ఇవ్వట్లేదు కదా నాకు. ఎవరు ఇవ్వట్లేదా? నమ్మకం లేకపోతే కాదు కానీ డబ్బులు కూడా ఉండాలి కదా వాళ్ళ ఇచ్చట వాళ్ళతో. అదే సార్, ఇచ్చేవాళ్ళని అడగాలి కదా. ఇచ్చేవాళ్ళు అడిగిన డబ్బులు ఏమంటారు? లేవు అంటుందా? 3 నెలల నుంచి ఇదే సమాధానం చెప్తున్నారు. ఏం సార్ మీరు? ఉన్నది చెప్పాలి కదా సార్, లేని కొత్తగా డైరెక్టర్ అని డైలీ కూడా చెప్పాను మీకు. ఆ పేమెంట్ ఎలా అయినా కట్టాలి కదా, మీరే ఇదే సమాధానం చెప్తే ఎలా? ఇప్పుడు పేమెంట్ 1,90,000 వాడుకో ఉన్నారు, మీరే నాకు ఫండ్ ఇచ్చు నా దగ్గర పేమెంట్ రాలేదు అని చెప్తే ఎలా? మరి ఎలా అయినా ఇప్పుడు అంత పేమెంట్ ఏ ధీమాతో వాడారు? ఏ ధీమాతో అంటే కార్డు ఎప్పుడు ఇష్యూ అయిందో ఒకసారి డేట్ చెప్తారా? కార్డు ఇష్యూ అయిన డేట్ చెప్తారా? కార్డు ఇష్యూ అయిన డేటా 2-3 years అవుతుంది సార్. చెక్ చేయండి, ఎగ్జాక్ట్లీ ఎక్కువైంది. మీరు కార్డు ఇష్యూ అయింది వచ్చేసి 2018 సార్. 2018 అంటే ఇప్పుడు 26. ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? ఆల్మోస్ట్ 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలు ఆన్ టైం కట్టినాయి కదా, అదే ధీమతో మళ్ళీ వాడినా. కడతాం అనుకున్నా కట్టలేకపోయినా. కడతా ఇప్పుడు అదే ధీమాతో వాడారు కదా, మరి మనం ఎలా అయినా పేమెంట్. మీరు అన్నారు కదా ఏ ధీమాతో మీరు కార్డు వాడారని. 8 సంవత్సరాలు ఆన్ టైం కట్టినాయి కదా, 8 సంవత్సరాలు కట్టినవాడు కడతా అనుకుంటాడు కదా. అదే కదా చెప్తున్నాను. ఏం చెప్తున్నారు మీరు? అది ఆ ధీమాతో వాడారు, మరి పేమెంట్ ఎలా అయినా మనం అడ్జస్ట్ చేసి పే చేయాలి కదా. అవును సార్, 8 సంవత్సరాలు వాడిని కాన్ఫిడెన్స్ ఉంటది కదా, మళ్ళీ కడతా అనుకొని ఎట్లా వాడేసిన. అదే సార్, ఇప్పుడు అది కూడా అదే చెప్తున్నాను కదా నేను. ఏం చెప్తున్నారు మీరు? సార్ మీరు ఇప్పుడు అదే పేమెంట్ అడ్జస్ట్ చేసి పేమెంట్ చేయండి అని చెప్తున్నా. టైం పడుతుంది నాకు. ఎప్పటి వరకు పడుతుంది? 3-4 మంత్స్ పడుతుంది. ఇంకా దేనికి సార్? ఇప్పటికే 3 నెలలు అయింది, మళ్ళా 3 నెలలు 4 నెలలు అయింది సార్. ఫండ్ ఇష్యూ ఉంది నాకు అట్లా. ప్రెసెంట్ మినిమం పేమెంట్ అన్నా చేసుకోవాలి, అది చేయకుండా ఫండ్ ఇష్యూ అనే చెప్తున్నారు. టైం పడుతుంది నాకు. అలాగా సార్, 3,300 ఎందుకు సార్ టైం ఇష్యూ? మళ్ళా అంత టైం ఫండ్స్ లేవు కదా, అరేంజ్ చేయాలి కదా. 1,90,000 అడగలేదు, టోటల్ డ్యూ అమౌంట్ 31,000 అడగలేదు.
మినిమం పేమెంట్. నాకు అర్థమైంది సార్, మీరు మినిమం పేమెంట్ అడుగుతారు, కానీ నాకు ఇష్యూ ఉంది కదా, అంత అమౌంట్ అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు, టైం కావాలి నాకు. అదే సార్ 3,300 అడ్జస్ట్ అవుతా మీకు. 3,000 అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు నాకు. వర్క్ చేస్తున్నారు కదా సార్, మళ్ళీ అడ్జస్ట్ అవుతా అంటున్నారు. వర్క్ చేయట్లేదు, మల్టిపుల్స్ ఉన్నాయి, వేరే కార్డ్స్ కూడా ఉన్నాయి, వేరే బ్యాంకులు కూడా ఉన్నాయి. అట్లా అన్నిటికీ చేస్తున్నారు కదా మరి. దేనికి చేయట్లేదు? దేనికి చేయట్లేదా? చేయట్లేదు. 2 కార్డులు ఉన్నాయి, 2 కార్డులకి అంతా తక్కువ పేమెంట్, మళ్ళీ ఆపేసి పెట్టిన్నారు, మళ్ళీ దేనికి చేయట్లేదు అంటే ఎలా సార్? మళ్ళీ అంటే మీకు తెలుగు రాదా, లేకపోతే వచ్చిన ఇట్లా ఏదో క్వశ్చన్లు ఉంటాయి కాబట్టి రిపీటెడ్ క్వశ్చన్స్ ఇస్తారా? ఇంత క్లారిటీ చెప్తున్నా కదా నాకు. మనం పేమెంట్ వాడుకున్నాము, అది మన ఇష్యూ. ఏదైనా చేసి ఆ పేమెంట్ పేమెంట్ మనం వాడుకోలేదు, నేను వాడుకున్నా, అది నా ఇష్యూ, నేను అర్థం చేసుకుంటా. బట్ నాకు టైం ఇస్తే కట్టేస్తా. 8 సంవత్సరాలు ఆన్ టైం కట్టినా, ఇప్పుడు కట్టలేకపోతున్నా కాబట్టి టైం ఇవ్వాలి. ఇప్పుడు ఇంతకు ముందు ఎలాగోలా చేసి పేమెంట్ చేస్తున్నారు, ఇప్పుడు అదే విధంగా అలా అరేంజ్ చేసి చెయ్యండి సార్ అని చెప్తున్నా. ఇంతకు ముందు వేరే వాళ్ళకి అడిగితే డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇవ్వట్లేదు నాకు. వేరే వాళ్ళు అడిగితే ఇచ్చేవాళ్ళ? నేను వేరే వాళ్ళకి అడిగితే వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు నాకు, ఇప్పుడు అడిగితే ఇవ్వట్లేదు నాకు. వర్క్ చేస్తారు కదా సార్. వర్క్ చేయట్లేదని 2 సార్లు చెప్పిన ఇప్పటికి మీకు. మరి తెలుగు రాదో, లేకపోతే ఈఎన్టీ దగ్గర కలవాల్సి వస్తుంది. ఈఎన్టీ స్పెషలిస్ట్ కలవాలి మీరు ఒకసారి. దేనికి? చెవులకి ప్రాబ్లం. సరే ఏం సార్ మీరు మాట్లాడేది? తెలుగు లాంగ్వేజ్. తెలుగు లాంగ్వేజ్ డబ్బుల గురించి అడుగుతా ఉంటే నాకు వాళ్ళు ఇవ్వట్లేదు, వీళ్ళు ఇవ్వట్లేదు. మీరు ఎందుకు మరి చెప్పింది ఎన్నిసార్లు చెప్పాలి సార్? వినపడినట్టు యాక్టింగ్ చేస్తారు, మళ్ళీ అర్థం చేసుకున్నా అని చెప్పి డైలాగ్ కొడతారు. మళ్ళీ కూర్చునేదానికే మనం తిని కూర్చునేదానికే. తిని కూర్చొని 8 సంవత్సరాలు మీ డాడీ కట్టిండా? మరి ఇప్పుడు అదే కదా చెప్తున్నారు. అదే అంటున్నా, 8 సంవత్సరాలు మీ డాడీ కట్టిండా, లేకపోతే నువ్వు కట్టినా వచ్చి? వాళ్ళు ఎవరు ఇస్తే కట్టేది. 8 సంవత్సరాలు ఆన్ టైం కట్టినోడు జెన్యున్ కస్టమర్ తెలియదు, అది కామన్ సెన్స్ పని చేయట్లేదు మీకు. ఇప్పుడు మీరు మాట్లాడేదానికే నేను మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతారు మీరు? అడిగిందే అడిగి ఎన్నిసార్లు అడుగుతారు ఒకటే క్వశ్చన్? మీరు అనేదానికే నేను అంటున్నాను సార్. నేను మీరు చెప్పేదానికి చెప్తున్నా కదా. మరి నేను పేమెంట్ గురించి అడుగుతా ఉన్నాను. నేను పేమెంట్ గురించి చెప్తున్నా కదా, నేను సినిమా స్టోరీ చెప్పట్లేదుగా మీకు. ఏందా? మరి నేను పేమెంట్ అడ్జస్ట్ చేయండి సార్ అంటే నీకు అలా వినిపించలేదా? ఏంది మీరు మాట్లాడేది? నేను చెప్పే ఆన్సర్ మీకు వినపడలేదా? మరి వినిపించట్లేదా? నేను అదే సార్ చెప్తున్నాను. ఏం చెప్తున్నావు? ఎందుకు వస్తున్నావు అట్లా? మీరు పేమెంట్ అడ్జస్ట్ కాలేదు, నాకు ఎవరు ఇవ్వలేదంటే అలా, అది మీ బాధ, అది మీకు ప్రాబ్లం. అది నాతో మీకు లింక్ ఉన్నప్పుడు మీకు నా ప్రాబ్లం మీ ప్రాబ్లం అవుతుంది. మీ వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు కదా. మీరు పేమెంట్ అడ్జస్ట్ చేసి ఇబ్బంది పడకమని ఎవరు పడమని చెప్తున్నా? ఇబ్బంది పడమని చెప్పానా? పేమెంట్ తీసుకొని కట్టమంటా ఉంటే మళ్ళీ ఇంకా అదే ఇబ్బంది ఉంటే ఏ ఇబ్బంది అవుతుంది మీకు చెప్పండి. మీకు ఎందుకు ఇబ్బంది అవుతుంది? అయినా మీరు ఇవ్వలేరు కదా నాకు డబ్బులు. పేమెంట్ కట్టుకున్నాం అంటే ఇబ్బంది కదా. మీరు డబ్బులు ఇవ్వనప్పుడు మీకు ఏమి ఇబ్బంది చెప్పండి. ఇప్పుడు ఇచ్చినాం కాబట్టి సార్ అడుగుతున్నాను. మీరు ఇవ్వలేదు, నాకు బ్యాంక్ ఇచ్చింది. బ్యాంక్ లోనే వర్క్ చేస్తున్నాను సార్. వర్క్ చేస్తే ఎంప్లాయీగా మీరు? అవును. అడిగిన దానికి ఆన్సర్ చెప్పినా కదా, ఫీడ్బ్యాక్ ఇచ్చిన కదా, ఆల్రెడీ ఫీడ్బ్యాక్ ఇచ్చిన కదా, రాసుకోండి అయిపోతుంది కదా. ఎందుకంత పర్సనల్గా తీసుకుంటారు మీరు? ఎంత మీ డబ్బులు ఇచ్చినాడు ఎందుకు అట్లా ఫీల్ అవుతారు మీరు? మీరు 10,000 20,000 బాగాలేదు సార్, అంత పేమెంట్ పెండింగ్ ఉంది, దాంట్లో మినిమం పేమెంట్. అరే 10,000 నాకు లిమిట్ ఇచ్చినంత పడతా, కానీ 10,000 20,000 ఎందుకు పడతా నేను? నాకు లిమిట్ ఎంత ఉందో అంత పడతా, కానీ 10,000 20,000 ఎందుకు పడతా? అందుకే సార్ అడుగుతున్నాను. మీరు చిన్న పేమెంట్ వాడలేదు, అంత పేమెంట్ ఉంది, మీరు అడగతా ఉంటే మీరు ఈ సమాధానం చెప్తారు ఏంది? సమాధానం అంటే చెప్పినా కదా, నాకు ఉన్న సమాధానం చెప్పాలి కదా, మరి లేనిది ఎక్కడ చెప్పాలి? మినిమం పేమెంట్ అడ్జస్ట్ చేయండి సార్ అంటా ఉంటే అడ్జస్ట్మెంట్ కావట్లేదు సార్, మీకు అర్థం వినపడలేదు దానికే అడుగుతున్నాను. ఏమడుగుతున్నావు అంటే ఒకరి మీద ఆధారపడి వస్తున్నారు ఇన్ని రోజులు. నువ్వు గొర్రెలాగా మాట్లాడు. ఒకరి మీద ఆధారపడవు, నేను పాకు ఎవరి మీద ఆధారపడతా నీకెందుకు? నేను నీకు డబ్బులు కట్టినా లేదు, అది మ్యాటర్ కదా. ఇప్పుడు అదే అడుగుతున్నాను. నువ్వు కూడా బ్యాంక్ మీదనే ఆధారపడ్డావు కదా, బ్యాంక్ పీకి పడేస్తే బయటకు వెళ్ళిపోతావు కదా. అంటే నువ్వు కూడా ప్రపంచంలో ఎవడైనా సరే ఒకరి మీద డిపెండ్ కావాల్సిందే. డిపెండ్ కావద్దంటే సీదా అడవిలోకి వెళ్ళిపోవాలి, అడవిలోకి వెళ్ళిపోయి పండించుకొని తినాలి, అప్పుడు ఇండిపెండెంట్ ఉంటావు నువ్వు. ఇక నువ్వేదో ఇండిపెండెంట్ ఉన్నట్టు మాట్లాడకు, ప్రతి ఒక్కరు డిపెండ్ అవుతాడు. సొసైటీలో ఉన్నప్పుడు ఒకరి మీద ఒకటి డిపెండ్ అవుతాడు, అది సర్వసాధారణం. అది ఇప్పుడు అమౌంట్ లేదు నా దగ్గర. వాళ్ళు ఎవరో ఇస్తున్నారని చెప్పి ఇన్ని రోజులు మీరే కదా చెప్పారు. నీకు ఎవడిస్తే ఏమో సార్, నేను కట్టాను కదా, నాకు ఎవడిస్తే నీకేం సంబంధం? ఇప్పుడు కట్టలేదనే కదా సార్ అడుగుతున్నాను. దానికి ఆన్సర్ చెప్పినా కదా, ఫండ్ ఇస్తుంది నాకు ఎవడు ఇవ్వట్లేదు ప్రజెంట్ అని. ఎవరు ఇవ్వట్లేదు సార్, మరి ఏదో పని చేసి పేమెంట్ కట్టారు, అది బాధ్యతగా తీసుకొని కట్టాలి. మీరు ఎవరు ఇవ్వట్లేదు. 8 సంవత్సరాలు బాధ్యత లేనట్టు కడతారా సార్? మీరు ఏం మాట్లాడతారు? నాకు ప్రజెంట్ కొద్దిగా డిఫికల్ట్ ఉంది, మల్టిపుల్ లీబుల్ టెక్ అయిపోయింది, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదని చెప్తున్నా. గొర్రెలాగా మాట్లాడతావు మళ్ళీ బాధ్యత లేదా అని చెప్పేసి. బాధ్యత లేనోడే 8 సంవత్సరాలు కడతాడా? ఇప్పుడు అలాగనే మాట్లాడుతున్నారు. ఇన్ని సంవత్సరాల గురించి మాట్లాడుతుంది సార్. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల గురించి మాట్లాడాలి, ట్రాక్ క్రియేట్ అయినప్పుడు ట్రాక్ గురించి మాట్లాడాలి. ఎట్లా మాట్లాడాలి? అలాగా సార్, మీకు
మీకు అందుకే కదా ఇన్ని రోజులు టైం ఇచ్చింది. 8 సంవత్సరాలు నీకు ఓవర్ డ్యూలు ఓవర్ చార్జెస్లు అన్ని కట్టినప్పుడు నువ్వు టైం ఇవ్వాలి ఆనెస్ట్ కస్టమర్లకి. అందుకే సార్ ఇప్పుడు 3 నెలలు అయింది. 3 నెలలు కాదు 30 నెలలు కానీ టైం పడుతుంది నాకు. 30 నెలలు ఎలా సార్ టైం వస్తుంది? 3 నెలలు కానీ 30 నెలలు కానీ ఏంది మీరు చెప్పేది ఏంది అసలుకి? టైం ఇప్పుడు టైం లిమిట్ కూడా అయిపోయింది. ఇప్పుడు పేమెంట్ చేయాలి అంటావు అంటే మీ ఇష్ట ప్రకారం మీరు మాట్లాడుకుంటారు ఏంది? ఇష్ట ప్రకారం అంటే ఇప్పుడు నాకు సిచ్యువేషన్ బాగాలేదు టైమ్స్ కడతా అంటున్నావు కదా. ఎన్ని రోజులు సార్ ఎన్ని రోజులు చెప్తారు ఈ సమాధానాలు? మీరు అదే అడుగుతున్నాను నేను. ఎన్ని రోజులు మీరు ఫోన్ చేస్తే అన్ని రోజులు చెప్తా సార్. ఎన్ని రోజులు చెప్తారు? ఎన్ని రోజులు మీరు ఫోన్ చేస్తే అన్ని రోజులు చెప్తా. ఏంది అన్ని రోజులు సమాధానం? ఏంది వినపడ తెలుగు రాదా నీకు చక్కగా? ఒక్కసారి చెప్తే అర్థం కదా నీకు? ప్రతిసారి ఏంది సార్ నువ్వు చెప్పేది? నువ్వేం చెప్తావు మరి నాకు? మరి పేమెంట్ కట్టమంటావు అంటే మీరు ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు చెప్తా అంటున్నారు. మరి నువ్వు అడిగినావు కదా ఎన్ని రోజులు చెప్తావని. ఇష్యూ ఉన్న రోజులు చెప్తాం కదా. ఏం ఇష్యూ ఇప్పుడు? అది అప్పటి నుంచి సాల్వ్ అవ్వలేదా మీకు? సాల్వ్ అవ్వలేదు. గమ్మునుంటే ఎలా సార్? నేను గమ్మున్నా ఎవడు చెప్పాడు నీకు? నేను గమ్మునున్నా అని ఎవడు చెప్పాడు? నా సీసీ కెమెరా పెట్టినావు తలపైన. ఇప్పుడు ఎప్పుడో సాల్వ్ అయి ఉంటది ఇన్ని నెలల నుంచి. ఎవడు చెప్పాడు సార్ సాల్వ్ అయిందని? నీకు చోలో చెప్పాను లేకపోతే మెయిల్ డ్రాప్ చేసినా నీకు, లేకపోతే నా దోస్తు నువ్వు చెప్పిన నీకు చెప్పినా నీ అప్డేట్ చేసినా? మీరు ఏం చేయలేదు కాబట్టి అది సాల్వ్ అవ్వలేదు. ఎవడు చెప్పాడు నేనేం చేయలేదని చెప్పేసి? అది చేస్తే సాల్వ్ అవుతుంది కదా. ఇన్ని నెలల నుంచి చేస్తే సాల్వ్ అయి ఉంటుంది. నువ్వు చదువుకుంటే నువ్వు డాక్టర్ ఎందుకు కాలేవు? మరి చదువుకుంటే డాక్టర్ అవుతా అని చెప్పేసి ఉన్నది కదా అక్కడ. చదువుకుంటే టీచర్ అవుతా అని చెప్పి ఉన్నది కదా. నువ్వు టీచర్ ఎందుకు కాలేవు? మరి డాక్టర్ ఎందుకు కాలేవు చెప్పు? ఏం సార్ నేను అడిగేదానికి మీరు చెప్పేదానికి సంబంధం ఉంది ఎందుకు లేదు? ఏముంది? చేస్తే అలా సాల్వ్ అవుతుంది సార్. చేస్తే సాల్వ్ ఎందుకు అవుతుంది సార్? చేస్తే సాల్వ్ కావచ్చు సాల్వ్ కాకపోవచ్చు, రెండు పాసిబిలిటీ ఉంటాయి అక్కడ. నేను చేస్తే సాల్వ్ కాలేదు. ఇన్ని మంత్స్ నుంచి సాల్వ్ కాకుండా ఎలా ఉంటది? ఇన్ని మంత్స్ కానీ సాల్వ్ కాకుండా ఎగ్జాంపుల్ నేనే ఉన్నా కదా, కాలేదు కదా. అదే సార్ మీరు ఏది చేయట్లేదు కాబట్టి అది సాల్వ్ అవ్వలేదు. మీరు ఏదైనా చేస్తే అది ఎప్పుడో సాల్వ్ అయిపోయి ఉంటది. మీరు దానికి పోయి మళ్ళా నాకు ఆ ప్రాబ్లం ఉంది నేను సాల్వ్ అవ్వలేదు ఇంకా అది నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని చెప్పేసి నీకు ఎవరు చెప్పాడు చెప్పు? నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేదని చెప్పేసి దానిపైన ఎఫర్ట్స్ పెట్టలేదని చెప్పేసి నీకు ఎవరు చెప్పాడు? మరి సార్ పేమెంట్ కట్టలేదు అని మీకు ఏం ప్రాబ్లం లేదు, మరి పేమెంట్ కట్టేదానికి ఏం మీకు? నువ్వు గొర్రెలాగా మాట్లాడిన ఏం చెప్తున్నా అంటే నాకు ప్రాబ్లం ఉంది కాబట్టే కట్టట్లేదు. ప్రాబ్లం ఉంది కాబట్టి కట్టట్లేదు. ఏందే చోలు నువ్వు ఫస్ట్ ఫోన్ అక్కడ పెట్టి ఈఎన్టీ స్పెషలిస్ట్ కలువు నువ్వు ఒకసారి. చెప్పారు ఇప్పుడు మీకేమో తిరుగుతుందా పొద్దున్నే? ఏంది తాగి వచ్చినా పొద్దుపోతున్నా డ్యూటీకి? తాగి వచ్చినా డ్యూటీకి పొద్దుపోతున్నా? చేసేది మీరు ఖాళీగా తిరిగి తాగతాది కూర్చునేది మీరు. పేమెంట్ మీ డాడీ నాకు తెచ్చిచ్చాడు కదా, పెట్టాడు ఎంట క్యాష్ 1 CR పెట్టాడు. ఇంట్రెస్ట్ వస్తుంది తాగి తిరుగుతున్నా. మీ డాడీ నాకు 1 CR FD చేశాడు, దాని ఇంట్రెస్ట్ మొత్తం నా అకౌంట్ లో క్రెడిట్ చేశాడు అనమాట. ఆ ఇంట్రెస్ట్ వస్తుంది తిని తిరుగుతున్నా తాగి. ఎందుకు సరే వేస్తారు వాళ్ళకి? మాలాంటి వాళ్ళు ఎందుకు వేస్తారు? నువ్వు పెద్ద అంబానీలాగా ఫీల్ కాకు. సండే కూడా వర్క్ వచ్చినావు నువ్వు, అర్థమైందా? మీరు నువ్వు సండే కూడా వర్క్ చేయడానికి వచ్చినావు, అంబానీలాగా ఫీల్ అవుతున్నావు మళ్ళా. వాడుకొని తిని తిరిగేదానికి సండే మేనేజర్ తంతా నీకు ఇట్లా సండే గిట్ రాకపోతే అందుకే సండే గిట్ వచ్చినావు నువ్వు. నాలాంటి వాళ్ళు ఉన్నాడు కాబట్టి నేను 4 మెతుకులు లోపలికి వచ్చినాయి నీకు, అర్థమైందా? లేదంటే నువ్వు బస్సులో పడుకుంటాడు. నీకంటే పెద్ద వేస్ట్ గాడు ఎవరు లేడులే ప్రపంచంలో, ఇండియాలో ఎస్పెషల్లీ ఇండియాలో ఎవరు లేడు. వేస్ట్ గా లిస్ట్ పెడితే ఫస్ట్ వస్తావు మళ్ళా, టాప్ చేస్తావు మళ్ళా. అదే సార్ మీరే సార్ వేస్ట్ గా లిస్ట్ పెడితే టాప్ చేస్తావు అంటున్నావు, ఫస్ట్ ర్యాంక్ నీకే వస్తుంది. ఆహా నువ్వు పెద్ద సైంటిస్ట్ పని చేస్తున్నావు వీడు వచ్చి, అంతేనా? నువ్వు సైంటిస్ట్ పని చేస్తున్నావు అంతేనా అంటున్నా? అదే సార్ కొంతమంది ఉంటారు కదా వాళ్ళ గురించి. కొంత గురించి నాకెందుకు చెప్తున్నావు? నువ్వు పోయి మీ డాడీకి చెప్పు, నాకేం పని లేదని చెప్పి నీ స్టోరీ నాకు చెప్తున్నావా? సబ్జెక్ట్ మ్యాటర్ ఏముందో అది మాట్లాడి ఫోన్ చేస్తున్నావు కదా. ఉంటారు కదా కొంతమంది, ఉంటారు నీలాంటి చాలా మంది ఉంటారు కదా, నువ్వే ఎగ్జాంపుల్ దానికి. అది శుద్ధంగానే ఉంది సార్. నేను ఎవరి మీద ఆధారపడకుండా నా పాటికి నేను పని చేస్తాను. నీకు ఎంప్లాయర్ మీద ఆధారపడ్డావు కదా, తెల్లారి నోటీస్ పంపిస్తే నువ్వు రేపటి నుంచి రాకపోయా అంటే నువ్వు ఇంట్లో కూర్చోవాలి, మళ్ళీ ఇంకో ఎవరి మీద డిపెండ్ కాలేవంట. పని చేస్తున్నాను సార్, కొంతమంది ఉంటారు. ఏం పని చేస్తున్నావు? లుచ్చ పనులు చేసుకుంటాను, ఇట్లా కస్టమర్ అరేంజ్మెంట్ చేసుకుంటా నువ్వు చేసేది మంచి పని అది. మాట్లాడుతుంటారు కదా వాళ్ళు, వేస్ట్ వాళ్ళు ఉంటారు కదా. వాని గురించి నాకేందుకు చెప్తున్నావు? నీలాంటి వాళ్ళ గురించి నాకు చెప్పకు. నువ్వు కూర్చొని డిస్కస్ చేసుకోండి మీరు అందరు కలిసి. నీకేదో చేతనైనట్టు నువ్వేదో పీకి పాడేసినట్టు నాకు ఎగ్జాంపుల్ చెప్తున్నావు. ఇటు వచ్చి నువ్వు సండే గిడ వరకు వచ్చి అంటుంటారు కదా. నువ్వు ఎవరి గురించో నువ్వు సోది మాట్లాడకు, సీదా సబ్జెక్ట్ మ్యాటర్ ఏముందో దాని గురించి మాట్లాడు.
నువ్వు సండే వచ్చిన ఒక్క కేసు అయినా రిసాల్వ్ చేస్తావు అనుకోని మేనేజర్ పిలిచిండు. నువ్వు ఉన్న కేసులు డ్యామేజ్ చేసినట్టు నువ్వు లాభం లేదు, ఉల్టా లాసు నీ వల్ల. లాస్ ఆఫ్ పే పెట్టాలి నీకు ఈరోజు. అదే అదే లాస్ ఆఫ్ పే చేయాలి. మేనేజర్ ఒకసారి మెయిల్ ఐడి పంపను ఒకసారి, నేను చెప్తా నీ గురించి చెప్తా ఒకసారి. వచ్చి కేసు సండే వచ్చి కూడా ఏం పీకేది ఏముండదు, మనోడికి సండే హాలిడే అయ్యిండి అని చెప్పేస్తా. అదే పేమెంట్ కట్టుకోలేక మాటలు చెప్తా ఉంటారు కదా, తోరి మాటలు అది ఇది అని. అట్లాంటి వాళ్ళకి మాట్లాడమని నన్ను పంపారు. వచ్చా ఎక్స్పర్ట్ వాను, మీరంటే బాగా కడతారు కాబట్టి ఏదో మీరు కూడా కొంచెం నేర్పిస్తారని మాట్లాడుతున్నారు సార్. సోది ఎక్స్పర్ట్, సోది ఎప్పుట్లో ఎక్స్పర్ట్ అను, సోది ఎప్పుట్లో ఎక్స్పర్ట్ అను. అది మీరు సార్, మీరంటే ఇట్లా సోది చెప్పే వాళ్ళ దగ్గర బాగా నేర్చుకోవచ్చు అని ఇచ్చారు నాకు. అచ్చా నేర్చుకుంటావా, ట్రైన్ అప్ అవుతావని ఇచ్చారా నీకు? పేమెంట్ కట్టమంటా ఉంటే తెక్క మాటలు మాట్లాడుకుంటా. తెక్క మాటలు అంటే నువ్వు నాకు ఇంకొని మీద డిపెండ్ అవుతావా, ఇంకొని ఎన్ని రోజులు నువ్వు డిపెండ్ అయినవా, ఇలాంటి మాటలు హ్యూమిలేషన్ లో పార్ట్ అనమాట. కస్టమర్ నేను హ్యూమిలేట్ చేయొద్దు, అర్థమైందా? సీదా ప్రోటోకాల్ ఫిక్స్ గా ఫాలో అయ్యి నువ్వు ఫాలోఅప్ చేయాలి. అంతేగాని నువ్వు ఇంకొని మీద డిపెండ్ అయినవా, ఇన్ని రోజులు వేరోడు వచ్చాడా నీకు, ఇలాంటి క్వశ్చన్లు ఏమైనా అడిగేది కస్టమర్ కి? కస్టమర్ ఎవరి మీద డిపెండ్ అవుతాడు, పేమెంట్ చేస్తాడు, అది కదా నీకు కావాల్సింది అల్టిమేట్ గా. సార్ ఇప్పుడు అదే కదా అడుగుతున్నాను, మీరే కదా చెప్పారు ఇన్ని రోజులు నాకు పేమెంట్ ఇచ్చారు ఇప్పుడు ఇట్లేదని. దాని గురించి ఎందుకు ఇవ్వలేరు, దట్ మై పర్సనల్ మ్యాటర్. అది నువ్వెందుకు ఇంకొని మీద డిపెండ్ అవుతామంటావు? నువ్వు అట్లా ఇంకొని మీద డిపెండ్ అయినవా, వాడు ఇవ్వకపోతే నువ్వు కట్టవా, ఎందుకు కట్టవా అట్లా? మీరే కదా సార్ చెప్పారు నాకు ఇన్ని రోజు పేమెంట్ వస్తుంది, వాళ్ళు ఇస్తున్నారు కడుతున్నాయని. ఆన్సర్ చెప్పిన ఆన్సర్ కంక్లూజన్ అక్కడనే ఉంటుంది. అది మళ్ళీ దానిలోకైనా నువ్వు క్వశ్చన్లు తీయదు దానిలోకించి. మీరు కూడా లోన్ రికవరీ ఏజెంట్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారా? సో లోన్ సెటిల్మెంట్ కోసం కానీ సపోర్ట్ కోసం కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. నంబర్ వచ్చేసి ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో వాట్సాప్లో మీరు కనెక్ట్ అవ్వచ్చు. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.